నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఆకాంక్ష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీట్స్ లో 13.36 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు స్వాహా. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం. ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఎలక్ట్రిసిటీ సబ్ ఇంజనీర్ శివచంద్ర శంకర్. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన కలెక్టర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో సందడిగా మారిన గ్రామాలు. పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. రోజు రోజుకు విస్తరిస్తున్న ఆస్తమా వ్యాధిని అధిగమించాలంటే అవగాహన కల్పించడమే ఏకైక మార్గమని తెలంగాణ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ రమేష్ రెడ్డి అన్నారు. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలోని శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రమేష్ రెడ్డితో పాటు పలువురు వైద్యులు పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 33 కోట్ల మంది ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నారని, వీరిలో పిల్లలే ఎక్కువ శాతం ఉన్నారని రమేష్ రెడ్డి తెలిపారు. అవగాహన లోపంతో సరైన ఆధునిక వైద్యం అందకపోవడంతో శారీరంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన తెలిపారు. ఆస్తమా వ్యాధిపై గత 20 సంవత్సరాలుగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని, సరైన జీవన విధానం, మంచి ఆహార నియమాలను పాటించడం ద్వారా ఆస్తమా వ్యాధి గ్రస్తులు సాధారణ జీవితాన్ని గడపవచ్చని శ్వాస ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ విష్ణురావు తెలిపారు. ఆస్తమా అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఎందరో మంది బాధపడుతున్నారు, చాలా మైనర్. కానీ దీనివల్ల కరెక్ట్గా వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నట్లయితే దీని ఇన్సిడెన్స్ ఆఫ్ డిజీజెస్ ఏవైతే ఉంటాయో అవి తగ్గుతాయి. దానివల్ల ఈ కంటిన్యూస్ అటాక్స్ ఏవైతే ఉంటాయో తగ్గిపోయిన క్రమంలో ఆల్మోస్ట్ వాళ్ళు ఆస్తమా ఫ్రీ అవుతారు. ఎందుకంటే ఇది మెయిన్లీ అలర్జిక్ దీనికి మన దగ్గర ప్రభుత్వ పరంగా ఏదైతే ఉన్నారో అమెరికాలో అన్ని దగ్గర ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే ఇంకా కూడా కొన్ని వాళ్ళ లేటెస్ట్ డ్రగ్స్ వచ్చినాయి. ఇటువంటివి కూడా మన హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి. ఎవరికైనా ట్రీట్మెంట్ అవసరం ఉంటే మనం అక్కడికి వెళ్ళి తీసుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా అలర్జీ ఆస్తమా పేషెంట్ల యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. ఎందుకంటే మారుతున్నటువంటి జీవన విధానాలు, పెరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యం, పెరుగుతున్నటువంటి జనాభా, మన యొక్క అలవాట్లు, పెరుగుతున్నటువంటి పొల్యూషను, దాని తర్వాత ఇండోర్ పొల్యూషను, అవుట్డోర్ పొల్యూషన్. ఇండోర్ పొల్యూషన్ అంటే అగరబత్తీలు, సాంబ్రాణి పొగలు, పర్ఫ్యూమ్స్, ఎయిర్ ఫ్రెషనర్లు, తర్వాత బాత్రూంలో వాడేటటువంటి ఎన్నో రకాలైనటువంటి డియోడరెంట్స్, ఇవన్నీ కూడా అలర్జీ ఆస్తమాని ఇండోర్లో పెంచుతున్నాయి. ఇవి కాక డస్ట్ మైట్స్, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలు, కొంతమంది పావురాలు, కొంతమంది చిలకలు, ఇవన్నీ పెంచుకోవడం వల్ల కూడా ఈ యొక్క పిల్లల్లో అలర్జీ ఆస్తమా అనేది పెరుగుతూ ఉంది. తర్వాత ఇంట్లో బొద్దింకలున్నా, ఇంట్లో లీక్ ఉన్నటువంటి గోడలు కానివ్వండి, తడిసినటువంటి గోడలు కానివ్వండి, ముక్కగా వాసన వచ్చేటటువంటి ఇల్లు కానివ్వండి, అలర్జీ ఆస్తమా పెరుగుదలకు కారణము. అలర్జీ ఆస్తమా అనేది పిల్లల్లోనే మొదలవుతుంది. చిన్న పిల్లల్లోనే అలర్జీ ఆస్తమా మొదలవుతుంది. ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా సోమాజిగూడ డెక్కన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మంగళవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పంజాగుట్ట లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరాన్ని పంజాగుట్ట ట్రాఫిక్ ఏసీపీ కోటేశ్వరరావు, ఎస్హెచ్ఓ మోహన్ కుమార్ ప్రారంభించి వైద్య పరీక్ష చేయించుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో డెక్కన్ హాస్పిటల్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మే నెలలోని మొదటి మంగళవారంను వరల్డ్ ఆస్తమా డేగా జరుపుకుంటున్నారు. ప్రజల్లో ఆస్తమా వ్యాధి పట్ల మరింత అవగాహన పెరగాలని అన్నారు. డాక్టర్ లిల్లీ సలీం మాట్లాడుతూ, ఎక్కువగా నగరాల్లో వాతావరణ కాలుష్యం, ట్రాఫిక్ వలన ప్రజల్లో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతుంది. అందులో ఆ ఆస్తమా ఒకటి. ప్రజల్లో ముందుగా ఈ అవగాహన ఏర్పరిచినచో తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చని తెలిపారు. తీస్తూ మేము కూడా చూడాలి.
ఒక పక్క రెవెన్యూ శాఖపై సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగస్తులు సిబ్బంది పనితీరులో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని చెప్పాలి. స్థానిక నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం కొరకు మీ సేవలో నమోదు చేసుకొని నెలలు తరబడి కాళ్ళు అరిగేలా తిరిగిన ధృవీకరణ పత్రం చేతికి వస్తే అంత ఒట్టు, అసలు నమోదు పత్రం ఉంటే అంత ఒట్టు అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సయ్యద్ అంటారు. మీరు ఎందుకు అప్లై చేశారు? కనీసం రిజెక్ట్ అని రాసేస్తే కనీసం సర్టిఫికేట్ అని ఇవ్వచ్చు కదా. అయ్యో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి. ఇవన్నీ ఇట్లనే పడేసారు మనవి కూడా. వీళ్ళకి వచ్చినాయా లేదా వీళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్ చేసి కనుక్కోవాలి. ఎడొస్తే ఇట్లా పడేస్తారు. చలాన్ కూడా కట్టించుకోరు కదా మీ సేవలు. మీ సేవలు ఇవ్వండి. కింద పడి కింద పడి ఇదిగో చూడండి, ఇక్కడ మీరు చూస్తున్న ఫైల్స్ అన్ని ఒరిజినల్స్. ఇది సరూనగర్ మండల్ ఆఫీసు. ఇది ప్రతి ఒక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ కలిసి ఉన్నాయి. దీని మీద స్టాంప్స్ ఉన్నాయి, సిగ్నేచర్స్ కూడా ఉన్నాయి. ఇది ఎవరు లోకల్ పీపుల్ అప్లై చేసిన ఈ సేవా ఫామ్తో సహా ఉందండి. ఇక్కడ వీళ్ళందరూ వచ్చేసి ఈ రకంగా రిజెక్ట్ చేసి ఈ యొక్క చెత్త కుండీలో ఇన్ని ఫైల్స్ పడేస్తున్నాయి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తాను. ఇదొక ఫైలు చూడండి, ఇదొక ఫైలు. త్రిపురారం మండలంలోని త్రిపురారం గ్రామంలో బీజేపీ పార్టీ తరపున కంకనాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. త్రిపురారం మండలంలోని కేంద్రంలో బీజేపీ పార్టీ తరపున కంకనాల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా జొన్నలగడ్డ మాధవి శ్రీనివాస్ రెడ్డి, త్రిపురారం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా కటకం ప్రశాంతి మల్లికార్జున్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సో ఈరోజు త్రిపురారం మండలంలో బీజేపీ తరఫున ప్రచారం చేయడం జరుగుతోంది. బీజేపీ ఇవాళ అన్ని వర్గాల్లో కూడా బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి కాంగ్రెస్ని, టీఆర్ఎస్ని చూస్తూ ఉన్నారు. ఊర్లలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు, మొత్తం ఎక్కడ చూసినా అవినీతి. టీఆర్ఎస్ అయితే కనీసం ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా న్యాయం చేసే పరిస్థితిలో ఇవాళ లేదు. మిగతా అభివృద్ధి విషయానికి వస్తే టోటల్గా జీరో. ఇలా ప్రజలు మొత్తం బీజేపీని. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం చెన్నిపాడు గ్రామంలో మానవపాడు మండల జెడ్పీటీసీ అభ్యర్థి సరిత తిరుపతయ్య మరియు ఎంపీటీసీ అభ్యర్థి స్వాములతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని, సంక్షేమ పథకాలు అందరికీ ఆదర్శంగా నిలిచాయని, ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలను గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మానవపాడు సర్పంచ్లు, సంఘం అధ్యక్షులు ఆత్మలింగారెడ్డి, తెరాస కార్యకర్తలు, అధిక సంఖ్యలో యువకులు తదితరులు పాల్గొన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన గిడ్డుబాటు ధరలు పలకక సతమతమవుతున్న ఒక రైతుకు విద్యుత్ శాఖ అధికారి బోర్ కనెక్షన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేయడంతో పాటు వేధించడంతో ఆ లంచగొండి అధికారి ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం నారాయణ లంక గ్రామానికి చెందిన ఎడ్లగల్లి భగవాన్ తన తల్లి పేరిట గల పొలానికి పంట కాలువ ద్వారా నీరు అందకపోవడంతో బోరు ద్వారా నీరు అందించేందుకు బోరు కనెక్షన్ పొందేందుకు కొత్తపేట విద్యుత్ శాఖను దరఖాస్తు చేయగా దరఖాస్తు అందకున్న ఎలక్ట్రిసిటీ సబ్ ఇంజనీరింగ్ శివచంద్ర శంకర్ కనెక్షన్ ఇచ్చేందుకు రైతును 15,000 డిమాండ్ చేయడంతో పాటు వేధించడంతో విసిగిపోయిన రైతు భగవాన్ రాజమండ్రి ఏసీబీ అధికారులకు తన గోడు చెప్పుకోగా మంగళవారం ఏసీబీ అధికారులు సదరు విద్యుత్ అధికారి శివచంద్ర శంకర్ రైతు నుండి లంచం 15,000 తీసుకుంటుండగా ట్రాప్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కేసు నమోదు చేశారు. విద్యుత్ అధికారి శివచంద్ర శంకర్ను బుధవారం రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. లేకపోవడంతో ఈయన మొత్తం ఇక్కడ ఇన్ఛార్జిగా ఇక్కడ వ్యవహారాలని చూస్తున్నారు. కె శివచంద్ర శంకర్ ఆయన ఏదన్నా దీనికి మిగిలిన అదర్వైజ్ ఛార్జింగ్ ఈయన వెళ్తారు, స్పాట్కి వెళ్ళి చూసి వస్తారు. ఏఈ ఉంటే ఈయన వెళ్ళరు బయటికి, ఫీల్డ్ అయిపోయారు చేస్తూ ఉండగా ఈయన ఆ డబ్బులు డిమాండ్ చేశారని చెప్పి ఆ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని భగవాన్ మాకు ఏసీబీ రాజమండ్రి ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు. దాని మీద మేము పీసీ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్ట్ అవినీతి నిరోధక చట్టం కింద 2018 దీని కింద కేసు నమోదు చేసి ఈరోజు డీడీతో పాటు ఆయన డిమాండ్ చేసిన లంచం డబ్బులు ఇస్తుండగా మేము ట్రాప్ చేసి పట్టుకున్నాం. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం నారాయణలంక గ్రామానికి చెందిన ఎడ్లపల్లి భగవాన్ గారి తల్లి గారికి 1 ఎకరం 31 సెంట్లు భూమి ఉంది. దాంట్లో కాలువ నీరు అందకపోవడంతో రీసెంట్ గా వాళ్ళు ఒక బోర్ వేసుకున్నారు. ఆ బోర్కి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం కొత్తపేట ఎలక్ట్రికల్ ఆఫీస్ కి మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆ బోర్ కనెక్షన్ ఇవ్వాలంటే 15,000 రూపాయలు లంచం ఇవ్వాలని చెప్పి అక్కడ పనిచేస్తున్న సబ్ ఇంజనీర్ శివచంద్ర శంకర్ 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్టుగా ఆ ఎడ్లపల్లి భగవాన్ గారు మాకు రాజమండ్రి ఏసీబీ రాజమండ్రి కంప్లైంట్ చేశారు. దాని మీద మేము ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈ రోజు సబ్ ఇంజనీర్ డిమాండ్ చేసిన 15,000 రూపాయల లంచం అందజేస్తూ ఉండగా మేము ట్రాప్ చేసి పట్టుకున్నాం. ఇవన్నీ రేపు ఏసీబీ కోర్టు రాజమండ్రిలో ప్రొడ్యూస్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. ఈ గాలుల తీవ్రతకు ఏపీ హైకోర్టు అద్దాలు పగిలి మహిళలకి గాయాలు కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు వైద్యం నిమిత్తం ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తరలించారు. కాగా ఈదురుగాలుల ప్రభావంతో చెట్లు నేలకొరిగాయి. ఆగు అత్తనా లేట్ అవుద్దండి. చిత్తూరు జిల్లాలో రైతులకు రాయితీతో ఇవ్వాల్సిన విత్తనాలలో ఏపీ సీడ్స్ భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ నోడల్ ఏజెన్సీ ముసుగులో ఏపీ సీడ్స్ 13.36 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు స్వాహా అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తిరుపతి ఎస్పీ పివి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటకు వచ్చింది. ఏపీ ఎస్ఎస్డిసి సబ్సిడీపై రైతులకు అందించే విత్తనాలకు ఏపీ సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ధృవీకరిస్తుంది. దీని ప్రకారం సీడ్ ఆర్గనైజేషన్ విత్తనాలను కొనుగోలు చేస్తారు. అయితే వ్యవసాయ శాఖ అందించిన ఈ విత్తనాలకు వేసిన ట్యాగ్ తేడా ఉండడంతో దాని ఆధారంగా కుంభకోణంపై విజిలెన్స్ శాఖ గుర్తించింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సీడ్ ఆర్గనైజర్స్ అనే మధ్యవర్తులు ప్రవేశించి దాన్ని కొన్ని అక్రమాలకు పాల్పడుతున్నారు. అది అందరికీ తెలియజేయడం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. జనరల్గా ఏంటంటే వ్యవసాయంలో ఉత్పాదకత పెరగాలంటే ముఖ్యమైనది సీడ్, విత్తనం. క్వాలిటీ సీడ్ కనుక చేస్తే ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, అట్లానే అది తెగుళ్ళు తట్టుకునే కెపాసిటీ ఉంటుంది. మంచి సీడ్ అనేది ఈ వ్యవసాయ ఉత్పాదకతలో పెంచడంలో అది ఇంపార్టెంట్ థింగ్. దాని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రైతులకి కావాల్సిన సీడ్ అంటే ఏదన్నా కానీ ప్యాడీ, గ్రౌండ్ నట్, అట్లా సన్ఫ్లవర్, ఇవన్నీ సబ్సిడీ మీద అందించడానికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇది తీసుకుని దీనికోసం ఏం చేస్తుందంటే ఈ మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, జిల్లాలో ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్లు అంతా కూడా ఆ జిల్లాకి కావాల్సిన రిక్వైర్మెంట్, ఏ విత్తనం ఎంత కావాలి అనేది రిక్వైర్మెంట్ మొత్తం అంతా కన్సాలిడేట్ చేసి ఈ నోడల్ ఆర్గనైజర్స్ అని ఉంటారు. నోడల్ ఆర్గనైజర్స్ అంటే మీకు ఏపీ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అట్లానే ఏపీ ఆయిల్ ఫెడ్, అట్లానే నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, ఒక ఎన్జిఓ వాసన్ అని ఉంది, వాసన్ ఎన్జిఓ. వీటికి రిక్వైర్మెంట్ ఇండెంట్ ఇస్తారు, ఈ పలానా సీడ్ ఇంత సప్లై చేయమని చెప్పేసి. హైదరాబాద్ పాత బస్తీ ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 1న నవాబ్ సాబ్ కుంటా ప్రాంతంలో కత్తులతో రోడ్పై తిరుగుతూ ఆగి ఉన్న వాహనాలను అద్దాలు ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించు స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన 5 మందిని అరెస్టు చేసిన ఫలక్నామా పోలీసులు వారి వద్ద నుండి ఒక తల్వార్, 4 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఫలక్నుమా పోలీస్ స్టేషన్లో ఫలక్నుమా ఏసీపీ ఎంఏ రషీద్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 1 నాడు జరిగిన సంఘటనకు సంబంధించిన 5గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక తల్వార్, 4 కత్తులు, వేట కొడవలిని స్వాధీనం చేసుకొని ఒకటి 5/2019 రోజు రాత్రి 8:30కు ఒక 7గురు కలిసి విధ్వంసం సృష్టించుకుంటా బహదూర్పుర ఏరియా నుంచి కాలపత్ర ఏరియాలోకి వచ్చి అటు నుంచి ఫలక్నుమా పోలీస్ స్టేషన్ ఏరియాలో రావడం జరిగింది. వీళ్ళు పెద్ద పెద్ద వెపన్స్ తీసుకొని అంటే తలవార్లు తీసుకొని కనిపించిన వాళ్ళల్లా బెదిరించుకుంటా షాపులు మూయించుకుంటా ఒక టెర్రర్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇట్లా చేయడానికి వాళ్ళకు రకరకాల కారణాలు ఉన్నాయి. వాళ్ళు డబ్బులు వసూలు చేయడం అట్లాంటి కార్యక్రమాల గురించి ఇట్లాంటి యాక్టివిటీ చేసినారు. ఇది చేసే ముందు కూడా వాళ్ళు బాగా తాగి తర్వాత గాంజా కన్స్యూమ్ చేసి రావడం జరిగింది. వాళ్ళు పోస్ట్లో లేరు. వాళ్ళు ఈ అఫెన్స్ చేసేటప్పుడు అంతా కూడా ఒక విధ్వంసం సృష్టించడం జరిగింది. దీనివల్ల వీళ్ళ మీద 147 రైటింగ్, 148 రైటింగ్ విత్ డేంజరస్ వెపన్స్, తర్వాత 307 ఎందుకంటే కనిపించిన వాళ్ళని ఇట్లా కొట్టి మర్డర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి 307 చేయడం జరిగింది. వీళ్ళంతా కూర్చొని ఒక కాన్స్పిరసీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం వెలమకూరు గ్రామం సమస్యల పరిష్కరించడంతో అధికారులు విఫలం అయ్యారని గ్రామస్తులు పల్లె పిలుపు కార్యక్రమాన్ని బహిష్కరించారు. మండల పరిధిలోని వెలమకూరు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డిప్యూటీ తహసీల్దార్ ధర్మేంద్ర ఫణి తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పల్లె పిలుపు కార్యక్రమంలో భాగంగా ఈఓఆర్డి ఆగస్టుకు వ్యవసాయ అధికారి అల్తాఫ్ అలీఖాన్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు గ్రామాల్లో ఎంతో కాలంగా మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని అధికారుల దగ్గర ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. అలాగే గ్రామంలో మురికి కాలువలు శుభ్రంగా చేయకపోవడం, పారిశుద్ధ్యం ఎక్కడా చూసినా కంపు కొడుతుందని, దీనివల్ల గ్రామంలో దోమలు దుర్వాసన వెదజల్లుతుందని చెప్పారు. 20 సంవత్సరాలుగా పంచాయతీ సెక్రటరీని మార్చకపోవడం వల్ల గ్రామంలో ఎక్కడ వేసిన సమస్యలు అక్కడే ఉన్నాయని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజన్న, మై విలేజ్ మై ఫౌండేషన్ వ్యవస్థాపకులు బాలరాజ్ గౌడ్ మరియు బ్లడ్ డొనేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలకు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పండ్ల పంపిణీ చేశారు. మీడియాను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, తల్లి మనకు జన్మనిస్తుంది, బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని రక్షించడం జరుగుతుందని, మన సీఎం చంద్రశేఖర్ రావు కేసీఆర్ కిట్తో ప్రభుత్వ హాస్పిటల్లో కాన్పులు ఎక్కువ జరుగుతున్నాయి, సాధ్యమైనంత వరకు అందరూ బ్లడ్ డొనేషన్ చేయాలన్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా జిల్లా ఫామ్ అయిన తర్వాత మన కామారెడ్డి వాస్తవ్యులందరూ కూడా చాలా మంచి హృదయంతో బ్లడ్ విరివిగా డొనేట్ చేస్తారు. మనకు కేసీఆర్ కిట్ తోటి మనకు ఆపరేషన్స్ పెరిగినాయి అండ్ డెలివరీస్ పెరిగినాయి అండ్ హాస్పిటల్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసి దాదాపు 34 బెడ్స్ ఎక్స్ట్రా చేసినాం కనుక పేషెంట్స్ వచ్చి కూడా పెరిగింది, డాక్టర్స్ కూడా డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. దాంతో ఇప్పుడు పేషెంట్స్ బాగా పెరిగింది కనుక ఈ మధ్యకాలంలో మనకు బ్లడ్ షార్టేజ్ ఉంటుందని చెప్తూ రక్త ప్రాబ్లంతో రక్తం తక్కువ ఉందని. సో ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, ఈరోజు రెడ్ క్రాస్ డే సందర్భంగా చాలామంది ఇంక్లూడింగ్ మీ మనం బ్లడ్ డొనేట్ చేశాం. సో మన కామారెడ్డి జిల్లాలో ఉన్న అందరూ విద్యార్థులు కూడా, యువకులు కూడా అండ్ స్వచ్ఛంద సంఘాలు కూడా అండ్ ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ అందరినీ విజ్ఞప్తి చేసి ఏంటంటే, నియంత పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని, ఇందుకు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటర్లను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపూర్, మూసాయిపేట, గౌరవపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని కేసీఆర్కు పరిషత్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎన్నికల సందర్భంగా 2014లో ఏం చెప్పినావు, 2018లో ఏం చెప్పినావో ఆ మాట నిలబెట్టుకో. అంతేగాని కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద 19 మందికి ఎమ్మెల్యేలు గెలిచిందా లేదా? తెలంగాణ ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రు? తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని కాదని ఏదో పని చేస్తుండే పెద్ద మనగాడని చెప్పి 2సారి ఓటేసారు. ఈ ముసలోళ్ళు పెన్షన్లు వచ్చే లాలీలు అందరినీ ఓటేసి గెలిపించారు. అవునా? వేసిరు, ఆయన ఉన్నారు కదా ముసలోళ్ళు, వేసిరు చాలా మంది. అందరు వేసిన తర్వాత ప్రశ్నించే గొంతులాగుండమని. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం స్వతంత్ర జెడ్పీటీసీ అభ్యర్థి చెరుకు భానుప్రకాష్ మహేశ్వరం మండల కేంద్రంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం భానుప్రకాష్ మాట్లాడుతూ, తాను గెలిస్తే మహేశ్వరం మండలంలో ప్రభుత్వ డిగ్రీ ఐటీఐ కళాశాల ఏర్పాటుతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఒక యువకుడు విద్యార్థి బీటెక్ స్టూడెంట్ పోటీ చేయబోతున్నాడు. ఎందుకంటే స్థానిక సమస్యలపై పోరాడడం కోసము పోటీ చేస్తున్నాడు. అలాగే ఊర్లో కూడా ప్రజల స్పందన, ఒక ఓటర్ల స్పందన కూడా బాగుంది. ఎందుకంటే ఈ ఓటరు స్థానికేతరులకు, స్థానిక యువకునికి విద్యార్థి మధ్యన జరుగుతున్న పోరాటానికి మేము స్థానిక యువకునికి మద్దతు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఈరోజు మండల కేంద్రం కుంటుపడిపోయింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కాంగ్రెస్ జెడ్పీటీసీ అభ్యర్థి శాలిని మహేశ్వరం మండల కేంద్రంలో ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా శాలిని మాట్లాడుతూ, టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు ఏమీ నెరవేర్చలేదన్నారు. అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాన్ని ప్రశ్నించే గొంతును అనగదొక్కాలని చూస్తున్నారని అన్నారు. మా పల్లెకి వచ్చినందుకు, మా ఊరు వచ్చినందుకు, మా వారు వచ్చినందుకు ఖచ్చితంగా స్వాగతం పలుకుతున్నాము. చాలా మంచి మెజార్టీతో మేము గెలిపిస్తున్నామని చెప్పేసి చాలా మంచిగా అతని మెజార్టీతో గెలిపిస్తున్నారు.
అదేవిధంగా ఆమెతో పాటు ఎంపీటీసీలో కూడా చాలా బాగుంది. ఆమె సహకారంతో మేము కూడా ఎంపీటీసీలో గెలుస్తున్నాము. మేము కూడా ఆమెకు సహకరించి ఆమెను గెలిపిస్తున్నాము. గెలిపించి ఖచ్చితంగా మహేశ్వరంని కాంగ్రెస్ పార్టీ అంటే మహేశ్వరంలో మేము కాపాడడానికి ఖచ్చితంగా సాలిన వాళ్ళ మామయ్య కూడా చాలా నరసింహారెడ్డి అన్న చాలా ఇంతమంది పార్టీ వదిలిపెట్టిపోతే కూడా ఆ పార్టీ కంటే ఖచ్చితంగా కాబోయే సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము పనిచేసినందుకు, అదేవిధంగా మేము యువ నాయకులు ఒక ఉమ్మడిగా ఒక కమిటీగా ఏర్పడి దీన్ని జెడ్పీటీసీ మెంబర్గా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను శాలిని కొమిరెడ్డి శాలిని రెడ్డి. ఇక్కడ మేము ఈ ఎలక్షన్స్ గురించి ఊరు వాడ గడప తిరిగి ప్రచారం చేసినామండి. గత వారం రోజులుగా మేము ప్రతి ఊరు తిరిగినాము. అక్కడ వెళ్ళి చూస్తే మాకు రెస్పాన్స్ చాలా బాగుంది. జనాలు, లేడీస్, పిల్లలు అందరూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్కే విజయం కలుగుతుంది అని మాకు అందరూ బాగా సపోర్ట్ ఇచ్చినారు. అక్కడ చూస్తుంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇన్ని రోజులు ఎవరైనా ముందు వచ్చిన వాళ్ళు వచ్చి ఓట్ల కోసమే వచ్చినారు కానీ ఏమీ అభివృద్ధి జరగలేదమ్మా, ఇప్పుడు మీరన్నా అభివృద్ధి చెయ్యాలి కాంగ్రెస్. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూర్ మండల్ జెడ్పీటీసీ అభ్యర్థి గోరిపెల్లి శారదా సంతోష్ రెడ్డి, మూసిపట్ల ఎంపీటీసీ అభ్యర్థి బూషిపాక లక్ష్మీ ప్రచారంలో రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెల్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీమతి గోరిపెల్లి శారదా సంతోష్ రెడ్డి గారిని, అదేవిధంగా ముష్పట్ల ఎంపీటీసీ అభ్యర్థిగా పుష్పాక లక్ష్మీ మారయ్య గారిని గౌరవనీయులు తుంగతుర్తి శాసనసభ్యుడు రాజర్ కిషోర్ కుమార్ గారు నిర్ణయించడం జరిగింది. మేము గత 3-4 రోజులుగా వివిధ గ్రామాలకు ప్రచారానికి వెళ్తున్న సందర్భంగా అన్ని గ్రామాల్లో కూడా కేసీఆర్ చేస్తున్నటువంటి, ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాల మీద, సంక్షేమ పథకాల మీద ప్రజలంతా ముక్త కంఠంతో ఏదేమైనప్పటికీ కూడా మేము టీఆర్ఎస్ అభ్యర్థులను తప్పకుండా గెలిపిస్తాం. ఈ అభివృద్ధిలో, సంక్షేమ పథకాల్లో మేము కూడా భాగస్వాములం అవుతాం. ఇంకా మిగిలిపోయినటువంటి అపరిష్కృత సమస్యలన్నీ బాగు చేయడం కోసం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి రంజాన్ మాస ఉపవాసాలు మంగళవారం నుంచి ప్రారంభం కావడంతో హైదరాబాద్లోని ఇప్పటికే పలు రెస్టారెంట్లు కొత్త డిష్లతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ రెస్టారెంట్ బార్బిక్యూ రంజాన్ స్పెషల్గా వెజ్, నాన్ వెజ్లతో ప్రత్యేక డిష్లను తయారు చేసి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. మంగళవారం నాడు ప్రముఖ మోడల్స్ ఈ రెస్టారెంట్ సందర్శించి సందడి చేశారు. To have it during the month of Ramadan, and for which we have given a name, Dawat-e-Ramadan. And it has been inspired from Ame Road Festival, which is basically Muhammad Ali Road Festivals. So there are certain items which are the hero or the highlights of Muhammad Ali Road, which has been introduced over here. Like we have Beda Paratha, which is quite a speciality in Mumbai. Somebody who has visited Muhammad Ali Road, he might be familiar with this one. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఏపీ సీట్స్ లో 13.36 కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు స్వాహా, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం. ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఎలక్ట్రిసిటీ సబ్ ఇంజనీర్ శివచంద్ర శంకర్. అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా రక్తదానం చేసిన కామారెడ్డి జిల్లా కలెక్టర్. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన కలెక్టర్.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సందడిగా మారిన గ్రామాలు, పోటాపోటీగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న అభ్యర్థులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.